గురువుగారు, బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి అయి ఉండాలి అని అంటారు కదా, ఇది స్నేహానికి కూడా వర్తిస్తుందంటారా? ఈ స్నేహం అనగానే రాముడు ఆంజనేయుడు, కృష్ణుడు అర్జునుడు, ద్రోణుడు ద్రుపదుడు, దుర్యోధనుడు కర్ణుడు, కృష్ణుడు సుదాముడు, ఇలా వివిధ రూపాలలో అనేక స్నేహాలను రామాయణ భారతాల ఇతిహాసాలు మనకు వివరిస్తాయి. ఏమిటి ఈ స్నేహం? దుర్యోధన కర్ణులది ఒక విధమైనటువంటి స్నేహం. ఆపదలో సహాయం చేశాడు కాబట్టి కృతజ్ఞతతో కూడుకున్న స్నేహం అది. చిన్ననాడు కలిసి చదువుకున్నాం కనుక సుదాముడు కృష్ణుడు సమానంగా ఉన్నాం, అయినప్పటికీ కృష్ణుడు పై స్థాయిలో కదా అని ఆలోచన సుదాముడిది. మరి ఒక విధమైనటువంటి స్నేహం. బావమరిది అనే చుట్టరికం ఉన్నప్పటికీ వయస్సుతో వచ్చేటటువంటి సామ్యం వల్ల కృష్ణుడు అర్జునుడు మరి ఒక విధమైనటువంటి స్నేహం. సంబంధం లేకుండా ధనం లేకపోవడం అనే విచక్షణ లేకుండా గురువు దగ్గర ఉన్నాం, శిష్యరికం చేశాం అనే ఆలోచనతో ఉన్నటువంటి ద్రోణుడు ద్రుపదుడు మరి ఒక విధమైనటువంటి స్నేహం. వివాదశ్చ వివాహశ్చ సమయోరేవ శోభతే అని ఒక ప్రమాణ వాక్యం. వివాదానికైనా వివాహానికైనా సమవుజ్జీలు కావాలి అని తాత్పర్యం. ఈ భావనకు అనుకూలంగానే స్నేహం కూడా సమాన స్థాయిలో ఉండే వారి మధ్య పొసగుతుంది అని కూడా పెద్దలు అంటారు. కానీ నిజమైన నిక్కమైనటువంటి స్నేహానికి ఈ స్థాయి అనేది అడ్డు కాదు. స్నేహం అనేది మనసుకు సంబంధించిన అంశం. అభిరుచులు, అభినివేశాలు, ఇష్టాయిష్టాలు, అలాగే మనోభావనలు ఇవి రెండూ కలిసిన చోట నిజమైన స్నేహం తప్పక పెరుగుతుంది అనే మనకు సుదాముడు కృష్ణుడు అనే పాత్రల ద్వారా వివరించిన ఈ ఇతిహాసాల కారణంగానే ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం లేక స్నేహం అనగానే కృష్ణ సుదాముడు చిత్రపటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది వివరణ.